దేవుడు మనిషి ఆలోచనలకు పూర్తిగా అర్థం కాని ఒక రహస్యం. ప్రపంచం ఆయనను ముగ్గురిగా పిలుస్తుంది. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పవిత్రాత్మ దేవుడు. కానీ వీళ్ళు ముగ్గురు దేవుళ్ళు కాదు. ఒకే దేవుడు 3 రూపాల్లో ప్రత్యక్షమయ్యాడు. బైబిల్ చెప్తుంది, ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనం, యెహోవా మన దేవుడు, యెహోవా ఒక్కరే మన దేవుడు, ఒకే ఆత్మ, ఒకే దేవుడు, ఒకే సత్యం. ఇక్కడ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తండ్రి సృష్టికర్త, కుమారుడు సృష్టికర్తే స్వయంగా సృష్టిలో ప్రవేశించిన రూపం, పవిత్రాత్మ అదే దేవుడు మనలో శ్వాసిస్తున్న ఉనికి. యేసు ఇలా అంటున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 10 నుంచి 11 వరకు, నాలో నివసించుచున్న తండ్రియే తన క్రియలను చేయుచున్నాడు, నేను తండ్రిలోను, తండ్రి నాలోను ఉన్నాడు అని. అంటే ఈ వచనం ద్వారా యేసు స్వయంగా చెప్తున్నాడు తండ్రి ఆయనలో నివసిస్తున్నాడు అని. అంటే ఇద్దరు వేరు వ్యక్తులు కాదు, ఒకే దేవుడు 2 స్థితుల్లో ప్రత్యక్షమయ్యాడని స్పష్టంగా చెప్తుంది. పవిత్రాత్మ గురించి కూడా యేసు ఇలా అంటున్నారు, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. ఈ వాక్యంలో యేసు చెప్పింది చాలా లోతైన రహస్యం. ఆయన వెళ్ళిపోతున్నానన్న పవిత్రాత్మగా తిరిగి వస్తానని చెబుతున్నాడు. అంటే పవిత్రాత్మ వేరొక వ్యక్తి కాదు, కుమారుడే స్వయంగా మనలో నివసించే దేవుని శక్తి. వీళ్ళు ముగ్గురు వ్యక్తులు కాదు, ఒకే దేవుడు 3 స్వభావాలుగా బయలుపరుచుకున్నాడు. 3 రూపాలు కానీ ఒకే ఉనికి, 3 ప్రదర్శనలు కానీ ఒకే శక్తి, 3 పేర్లు కానీ ఒకే ఒక్క దేవుడు. త్రిత్వం ఒక రహస్యం కాదు. త్రిత్వం అంటే ఒకే దేవుడు 3 స్వభావాలుగా ఉన్న ఏకైక దేవుడు.